సజీవుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభోదయ. మీకు ఎలాంటి ప్రార్థనాంశమున మాకు తెలియజేస్తున్నట్లయితే మీ కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. నేటి యొక్క వాగ్దానము కీర్తన 107వ సంకీర్తన 19వ వచనం. కష్టకాలమందు వారు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపదల నుండి వారిని విడిపించును. ప్రియ కుమార్తె, దేవుని యొక్క వాక్యము ఒక భరోస్కరమైన మాటను అనుగ్రహించబడుతుంది. మనకున్న వేదన, మనకున్న బాధల్లో ఎవరైనా ఒక మంచి మాట చెబితే, మాట సాయం చేస్తే చాలు అనుకుంటాం. కానీ దేవుని యొక్క వాక్యము ఒకటే మనల్ని ఆదరించగలదు. ఆయన వాక్యము సెలవిస్తుంది కదా, కష్టకాలమందు యెహోవాకు మొరపెట్టిరి, ఆయన వారి ఆపద నుండి వారిని విడిపించును. వారి కష్టకాలమున ప్రభువునందు మొరపెట్టారు కాబట్టి ఆయన మనం విడిపించును. ఈరోజు భరోస్కరమైన మాట నీ కొరకే. ఒకవేళ నువ్వు అపజయముతో ఉన్నావాని, వ్యాధులతో ఉన్నావాని, దుఃఖముతో ఉన్నావా, నువ్వు భయపడుతున్నావా, నా కుమార్తె, ఆయన నిన్ను విడిపించడానికి సంసిద్ధంగా ఉన్నాడు. ఆయన నిన్ను విడుదల చేయడానికి సంసిద్ధంగా ఉన్నాడు. నీవు నేను చేయవలసిన ఒకే ఒక పని ఆయన సన్నిధిలో నమ్మకముగా ఉండి ప్రార్థన చేయడం, ఆయన సంపూర్ణమైన విశ్వాసం కలిగి ఉండడము. ప్రభువు నీ పట్ల గొప్ప విడుదల చేయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా దేవానికి ఉన్నారు నీ బిడ్డలైన వారిని జ్ఞాపకం చేసుకోండి. నీ దేవాశీర్వాదం తెంపండి, నీ కృపతో బలపరచండి. ఇదిగోనైనా ఈ ఉదయకాల సమయంలో వారి ఆపద కాలంలో నీకు మొరపెడుతుండగా మీరే గొప్ప విడుదల చేయండి. నీ కనికరము దయచేసి నీ కృపాక్షేమలతో నింపి బలపరిచి ఆశీర్వదింపచేసి నేను ఎవరు దేని కొరకైతే వేదన కలిగి ఉన్నారో ఆ గురిని విడుదల చేసి, మరి ముఖ్యంగా ఈ నెల మొదటి దినం నుంచే గొప్ప కార్యములు చేసి ప్రతి శ్రమల్లో మీరు తోడండి, గొప్ప విడుదల చేయమని యేసు నామమున తండ్రి, ఆమేన్. ఆయన నమ్మకించండి. ఈ నూతన నెల దేవుడు గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.